మహాశివరాత్రి ఒకటే చేయాలి మనం. నిద్ర లేస్తూనే పంచాక్షరి మహామంత్రం శివుడి ధ్యానం చేయాలి. రాత్రంతా అది చేసుకుంటూ పడుకోవాలి. జన్మకు ఒక శివరాత్రి చాలన్నారు. అంటే అంత శ్రద్ధతో, అంత భక్తితో, అటువంటి ముక్తిని కోరేటటువంటి దీక్షతో, అంటే ముముక్షుత్వంతో ముక్తిని కోరేవారు ఎవరైతే ఒక్కసారి 24 గంటలు అది చేసేటట్టయితే ఆ ఒక్కరోజు చాలు జన్మకి. అలాంటి ఒక్కరోజు చేయలేక ఇన్ని మాటలు చేసుకుంటున్నాం. తప్పదు. చేసుకుంటూనే ఉండాలి. ఎప్పుడో ఒకప్పుడు జన్మకి ఓనాడు అటువంటి నిజమైన శివరాత్రి చేసుకోగలుగుతాం. అంతవరకు ఇహ సౌఖ్యములు ఇస్తాడు. పిల్లలు, పాపలు, కుటుంబ వృద్ధి, వంశవృద్ధి, అన్నవస్త్రాలు, సమృద్ధి, శత్రుబాధ, రుణబాధ, రోగబాధ లేకుండా ఉండేటటువంటి సుఖశాంతులు ఇవన్నీ కోరుతాం కదా! అవి కోరుతున్నాం కాబట్టే మోక్షేచ్ఛతో కూడిన ఏకైక శివరాత్రి మనకింకా లభించటం లేదు. కోరడం న్యాయమే. గృహస్థులు కాబట్టి క్షేమం కోరాలి, సుఖం సంపద. ఎందుకంటే అన్నపూర్ణ దగ్గర వెళ్ళి అన్నం అడిగి తిన్నారు. హోటల్‌లో కూడా తింటాం. ఏమిటి తేడా? అన్నం ఇంతకన్నా హోటల్‌లో ఇంకా రుచిగా కూడా చేస్తారు. వాడికి ఏంటంటే మళ్ళీ ఓ రోజు రూ. 100 తింటే మళ్ళీ రెండో మాట రాదు రుచి లేకపోతే. కాబట్టి చాలా రుచిగా చేస్తాడు. అక్కడ తిన్న అన్నం ఏమిటంటే మర్నాడు గంటకే ఆకలేస్తుంది. ఈ ప్రసాదంలో కూడా కడుపుకి ఆకలేసినా జీవుడికి ఆకలి తగ్గిపోతుంది. అంటే జీవుడికి శాశ్వతమైనటువంటి సుఖము, శాంతి, తృప్తి కలుగుతాయి. అన్నపూర్ణ ప్రసాదం చేత శాశ్వతమైన తృప్తి కలుగుతుంది. అది ఉత్కృష్టత. ద్రవ్యం కాదు. ద్రవ్యం వెనకాల ఉండేటటువంటి తత్వమే ప్రధానం. అందుకని పరమేశ్వరుని అడిగితే నాకు సంతానం కావాలని అడిగేవారు ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది? ఇస్తాడు. శ్రీకృష్ణుడు కూడా సంతానం లేకపోతే రుక్మిణీదేవి అందట శివారాధనలు చేయి నాకు మంచి కొడుకు పుట్టాలని. అంటే ఆయన వెళ్ళి హిమాలయాలకు వెళ్ళి చాలా ఆరాధన చేసి శివుడిని ఆరాధన చేసి తపస్సు చేశాట ఆయన. రుద్రుడు ప్రత్యక్షం నీకేం కావాలి మధ్యలో? అందరూ అడుగుతున్నారు నీకు కూడా ఏమైనా కావాలా అని అన్నట్ట. లేదు నా భార్య అడుగుతోంది నాకు సంతానం పుట్టాడు కొడుకు. ఇవన్నీ కూడా ఐహికమైనటువంటి సంపదలు, దుఃఖ నివారణ ఆయన్ని అడగవలసిందే, తప్పేమీ లేదు. కానీ ఎటువంటి ఫలం అడిగేటప్పుడు ఏమన్నా అంటే స్వామి నేనేదో అడుగుతున్నాను నువ్వు నాకు ఇస్తావు. ఇక మళ్ళీ ఈ జన్మలో కానీ ఉత్తర జన్మలో కానీ ఎప్పుడు ఎవరిని అడగకుండా తృప్తిని కూడా ఇమ్మని అడగాలి. తృప్తిని ఇమ్మని అడిగితే అప్పుడు అడిగిన ఫలం ప్రసాదం అదే చివరిది. ఇంక తర్వాత ఏముండదు. బుద్ధుడు కూడా కాశీలో అక్కడే మొదలుపెట్టాడు తన బోధ. జ్ఞానబోధ, భిక్షాటనం, ఆది భిక్షువు స్థానం అది. అక్కడే భిక్షాపాత్ర తీసుకుని ధర్మబోధ మొదలుపెట్టాడు. అందుకని ఉత్తములు, పండితులు కూడా ఆయన ఆశ్రయించి ముక్తి పథాన్ని వెళ్ళారు. ఇవన్నీ కూడా ఇన్ని మాటలు అర్థం ఏంటంటే జ్ఞానం, సంతృప్తి. ఈ లోకంలో ఎన్నో జన్మలు ఇస్తాం, మళ్ళీ ఎత్తుతూనే ఉంటాం. ఈ కోరికలు మళ్ళీ రాకూడదు. శాశ్వతమైన ముక్తి కావాలి, సంతృప్తి కావాలి, తృప్తాస్మి అని అనుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఏ కోరిక మిగలకూడదు. ఆయన్ని ఇదివరకే మనం అడుగుంటే అవన్నీ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక కోరిక పుట్టని సంతృప్తితో ఆ ఫలాన్ని అనుభవించాలి. దాన్ని శివజ్ఞానం కనుక కలిగితే శివుడు ఇట్లాంటి వాడు అని తెలుసుకుంటే అదే శివజ్ఞానం. అనుభవం ముక్తి. శివానుగ్రహం అనుభవిక వేద్యం అది. దాని తత్వం ఎవరు కూడా ఎంత వర్ణించినా ఎవరు చెప్పలేరు. అందుకనే అనేక మార్గాలు, అనేక తత్వాలలో ఆయన ఆరాధిస్తున్నారు. అనేక మార్గాల్లో కూడా అనుసరిస్తున్నారు. అందుకని అందరికీ తెలిసిన స్తోత్రంలో ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం. రుజుకుటిల నానా పదశుషాం నృణామేకో గమ్య. దగ్గర దారి ఉంది, వంకర టిక్కర దారి కూడా ఉంది. ఏమంటే ఇక్కడి నుంచి ములుగు వెళ్ళాలంటే కాజీపేట మీదుగా కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ బయలుదేరి కుటిల మార్గం అది. తిన్నగా ఉండే దారి కాక వంకర దారి కూడా వెళ్ళొచ్చు. అయితే కూడా గమ్యస్థానం ఒకటే జీవులకు అని చెప్పాడు. ఆ అర్థంలో
సమస్త గుణములకు అతీతమైన వాడు, కేవల ఆనంద స్వరూపుడు, మోక్షప్రదాత, జ్ఞానప్రదాత, జ్ఞాన స్వరూపుడు అని చెప్తున్నారు. కాశ్మీరంలో శైవం త్రిక సిద్ధాంతం అని ఉంది. పశువు, పశుపతి, పాశం. ఆ త్రిక సిద్ధాంతం అలాగే చెప్తోంది. అతి సనాతనమైనటువంటి శివారాధన అంతా కూడా అలాగే ఉంది. ఏ శివారాధనలో విష్ణువాదులు కూడా సమానంగా అలాగే అతను అంతర్భాగంగానే ఆరాధన చేశారు. అటుదే మోక్ష విద్య భేద దృష్టి లేకుండా. సంధ్యావందనలో కూడా అంటూ ఉంటారు, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివసరిదం విష్ణు విష్ణు సరిదం శివ యథా శివమిశ్వర ఏం విష్ణుమేశ్వ యథా శివమిశ్వ విష్ణు యథా అంతరణ పశ్యామి తథామి స్వస్తిరాయుష్యం. అంతరం చూడని వారికే అది ఆనందం కలుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను. కానీ ఆత్యంతికమైనటువంటిది, ఆది వస్తువు అయినటువంటిది, చివరిది అయినటువంటిది శివతత్వం అని చెప్పి శాస్త్రం బాగా చెప్తున్నాయి. దానికి ఏమి సందేహం లేదు. దీని ఎందు మళ్ళీ అమెండ్మెంట్స్, కరెక్షన్స్ ఏం అవసరం లేదు. అది సంపూర్ణమే అది. ఇంకా దీని ఎందు మళ్ళీ ఇంకో సందేహం అవసరం లేదు. అలా సందేహం తీర్చుకోవాలంటే వేదములన్నీ మళ్ళీ చదవాలి. చదివితే సందేహం తీరిపోతుంది. అలా లేకపోతే చదివిన వారు ఒక మాట చెప్తే ఒప్పుకోవాలి. ఏ సందేహాలు పెట్టుకోకలేదు. శివానుగ్రహానికి ఏమీ మనం శ్రమ పడవలసింది ఏమి లేదు. చిత్తశుద్ధితో అడగడమే మనకు కావాల్సింది. అప్పుడు ఈ రాక పోక, ఈ సంసారంలో వ్యక్తులు, బంధువులు, ధనాదులు, పదవులు వస్తాయి, పోతాయి. కాబట్టి వాటి నుంచి ఎలాంటి మనోవికారం చెందకుండా ఉండాలంటే శివధ్యానం గొప్పది. ఇంకా ప్రతి దాంట్లోనూ కూడా గణపతి ఉన్నాడు. అందులో ఆ గణపతి యొక్క రూపంలో దేవి పరాశక్తి ఉంది, అమ్మవారు ఉంది, శివుడు ఉన్నాడు. శివుణ్ణి గుర్తించలేనటువంటి శిరస్సును తీసేసి శివుణ్ణి గుర్తించి ఆరాధించేసిన శివుడి యొక్క అలాంటి భక్తుడికి శిరస్సు తగిలించాడు. శివజ్ఞానం కలిగింది. కుమారస్వామి ఉన్నాడు. శివుడు శక్తి రెండు కలిస్తేనే దుష్ట సంహారం జరిగింది. అతడు గురువు అంటున్నారు ఆయన. గురుగుహ శబ్దం చేత ఆయన స్తోత్రం చేస్తున్నారు. గురువు శివుడికిని, గణపతికిని శివతత్వాన్ని చేరుకోవడానికి, అంటే శివుని చేరుకోవడానికి ఎవరు ముందర వస్తారో ప్రపంచం అంతా తిరిగి ఒక పోటీ. గణపతి అక్కడే ఉండి ప్రదర్శన చేశాడు. సుబ్రహ్మణ్యుడు 14 భువనాలు తిరిగి వచ్చాడు. అంటే అర్థం ఏంటి? దగ్గరే ఉన్నవాడు, ఈయనకి ఉన్న జ్ఞానం ఆయనకి లేకపోయిందా, నమస్కారం చేస్తే అయిపోయేది కదా. కానీ 14 భువనాల్లోనూ శివుణ్ణి చూస్తూ తిరిగొచ్చాడు ఆయన. అన్ని భువనములకు అతీతంగా ప్రత్యక్షంగా ఉన్న శివుణ్ణి గణపతి చూశాడు. అందుకనే ఆయన లోకానికి గురువు అయ్యాడు. బ్రహ్మాండం అంతా కూడా శివమయంగా చూసినవాడు అతడు కాబట్టి శివతత్వానికి గురువు అతడే అన్నాడు. పురాణములన్నీ కూడా అత్యద్భుతంగా అన్వయిస్తాయి. పురాణంలో భాషలు ఏంటంటే కొంచెం తేడాగా, ఒకచోట ఇతన్ని గొప్పవాడు అంటారు, ఇలా అంటారు. ఏది ప్రమాణం అంటే అన్ని కలిపితేనే ప్రమాణం. ఇందులో ఏ ఒకటి కాదు. అన్ని పురాణములు కలిసి ఒక చోట చేర్చుకుంటే అది మొత్తం ప్రమాణం. ఈ దేశంలో ఈ శివరాత్రి నేను ఇంకొక ప్రార్థన చేసుకున్నాను. అయ్యా, మా దేశంలో ఎలక్షన్స్ వస్తున్నాయి శివ. ఇందులో అందరూ గెలవడానికి వీలు లేదు. అందరూ ఎలాగో ఓడిపోరు. ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు అందరూ క్షేమంగా ఉండాలి నీ దయచేత. ఎందుకంటే ఈ ఓడిపోయిన వాళ్ళు భవిష్యత్తులో గెలవచ్చు. ఉండాలి కదా మనుషులు. కాబట్టి మృత్యుంజయుడివై ఓడిపోయిన వాళ్ళని, గెలిచిన వాళ్ళని సమానంగా రక్షించి అనుగ్రహించు అని ఆయన వేడుకున్నారు. కాబట్టి ఈ మన దేశంలో ఈ రాజకీయ పరిస్థితుల్లో శివారాధన ఇంకా ఎక్కువ అవసరమైంది మనకి. పూర్వం ఇంత అవసరం లేకపోయేదేమో, ఈ గొడవలు లేని కాలంలో. ఇప్పుడు మరింత అవసరం. మనం ఏ పార్టీకి వెళ్ళక్కర్లేదు. శివుడి పార్టీలోనే ఉందాం. ఓటు వేయమంటారా? ఎవరైనా మంచివాడు కనబడితే శివుడిని తలుచుకుని ఓటు వేయండి. మంచివాడు ఎవరు దొరకలేదు, ఇంటికొచ్చేయండి. చాలు. అయినా కూడా మీరు ఓటు వేసినవాడు, వేయనివాడు అందరూ క్షేమంగా ఉండాలని మాత్రం కోరుకోండి.
అది నిజమైనటువంటి భారతీయ స్వభావం. అప్పుడే ఈ దేశానికి శాంతి, క్షేమం అంతా కలుగుతాయి. మనం, మన పిల్లలు, మన తరాలు అందరూ కూడా భవిష్యత్తులో సుఖశాంతులతో వర్ధిల్లాలి అని కోరండి. అంతేకాక ధర్మచింతన కలిగిన సంతానం కావాలని కోరండి. ఈశ్వరుని యందు భక్తి కలిగిన సంతానం కావాలని కోరండి. ధర్మము, భక్తి 2 ఉన్నాయంటే పక్షికి 2 రెక్కలుగా ఉండడం చేత పిచ్చుక ఇంతే గుప్పెడుంటుందది. మనుషుడు ఎగరలేనంత ఎత్తు పైకి ఎగురుతుంది. 5,000 అడుగులు పైకి వెళ్ళగలుగుతుంది. 2 రెక్కలు సమానంగా ఉండడం చేత. అలాంటి సమత్వ బుద్ధి మనుషుల్లో ధర్మము, ఈశ్వర భక్తి ఉండాలి. భారతదేశంలో అటువంటి సమత్వ బుద్ధి ఉండాలి. ద్వేషం ఎవరికీ ఉండకూడదు. అందరూ క్షేమంగా ఉండాలి. పశుపక్షాదులతో సహా అందరూ క్షేమంగా ఉండాలని కోరి ఈశ్వరుడికి నమస్కారం చేయండి. అందులోనే మన భవిష్య సంతానం, మన తరాలందరూ, ఆ అందరిలోనూ మన పిల్లలు కూడా ఉంటారు. నాకు మాత్రమే, నా పిల్లలకి మాత్రం క్షేమం అని అడగకూడదు. అలా ఇవ్వడాయన. శత్రువు కూడా క్షేమంగా ఉండాలి. లేకపోతే ఎవరితో యుద్ధం చేయాలి మనం? వాడు బాగా ఉండాలి. మనం ఎన్నాళ్ళు పోతాం, వాడు బతికి ఉండాలి. అప్పుడే బాగుంటుంది గేమ్. కాబట్టి లోకంలో అందరి క్షేమం అడగడంలోనే తన యొక్క క్షేమం ఉంటుంది. అందరికీ సమృద్ధి ఉండాలని కోరడంలో తన సమృద్ధి ఉంటుంది. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరడంలో తన ఆరోగ్యం ఉంటుంది. అందరికీ సత్సంతానం కావాలని కోరడం చేత తనకి సత్సంతానం కలుగుతుంది. అన్ని శుభములు అందరికి ఉండాలని కోరితే అన్ని శుభాలు మనకు అందులో ఉంటాయి. కాబట్టి అటువంటి విశాలమైన దృష్టి, జ్ఞానం మనకి ఈ జన్మలో భగవంతుడు ఇయ్యాలి. అందుకని శివరాత్రి అంటే పవిత్రమైన దినం, శక్తివంతమైనటువంటి పవిత్రత 2 ఉన్నాయి. అలాంటి దినం ఇది పర్వదినం కాబట్టి దాని గురించి శివుడిని ఏం అడగాలో, ఎలా అడగాలో నాకు తోచిన మాట చెప్పాను. దీనివల్ల భారతదేశంలో భవిష్యత్తులో ధర్మ ప్రవృత్తి ఎక్కువ కావాలని కోరితే అందరూ క్షేమంగా ఉంటారు. ధర్మానికి క్షీణత దశ వచ్చిందంటేనే దుఃఖాలొస్తాయి. ధర్మాన్ని అందరూ అనుసరించేటట్టయితే దుఃఖమే ఉండదు. అప్పుడు సమదృష్టి వస్తుంది. ధర్మం కోసమే యుద్ధం చేశారు పాండవులు. అధర్మం కోసం యుద్ధం చేశారు కౌరవులు. కానీ ఇద్దరు కూడా చాలా నష్టపోయారు. మిగిలిన ఎవరు మిగలలేదు. కానీ పాండవులకి కృష్ణుడు ఒక మంచి రహస్యం చెప్పాడు. అది కౌరవులకి తెలియదు. ధర్మం కోసం యుద్ధం చేస్తున్నావు, హత్వా ప్రాప్స్యే స్వర్గం. యుద్ధంలో చచ్చిపోతావా? ధర్మం కోసం యుద్ధం చేశావు కాబట్టి స్వర్గం వస్తుంది. అందరికీ స్వర్గం వస్తుందా అని ప్రశ్న. రాజుకు తప్ప అందరికీ వస్తుంది. అధర్మం కోసం ఒక రాజు దుర్యోధనుడు, వాడు యుద్ధంలో చావలేదు, అవకాశం వాడికి ఇవ్వలే. అధర్మం కోసం యుద్ధం చేశాడు. కానీ అతడి కోసం నిస్వార్థంగా యుద్ధం చేసిన వాడికి స్వర్గం వచ్చింది. ధర్మరాజాదులందరూ వాళ్ళు ధర్మం కోసం యుద్ధం చేశారు కాబట్టి స్వర్గము వచ్చింది, చివరికి రాజ్యం వచ్చింది. కానీ చచ్చిపోతే స్వర్గానికి పెడతావు యుద్ధంలో, ధర్మం కోసం చెయ్యి. ఒకవేళ గెలిచావా ఇక్కడ రాజ్యం వెలుగుంటావు, నష్టం ఏమిటి అన్నాడు. సమదృష్టి అన్నమాట. కృష్ణుడి యొక్క బోధలో జయాపజయములు సమానంగా చూడడం అనేటువంటి గొప్ప జ్ఞానబోధ చేశాడు ఆయన. అలా ఉండాలి జయాపజయాల విషయంలో. అటువంటి దృష్టి రాజకీయ నాయకుల్లో ఉండాలి. అప్పుడే ప్రజలు మంచి మార్గంలో పెడతారు. అప్పుడు భారతదేశం భారతీయత సంపాదించుకుంటుంది. ఉదాత్తమైన ప్రార్థనతో శివుణ్ణి మనం తలుచుకుందాం. అందరి దేవతల్లోనూ, అన్ని లోకాల్లోనూ, పిపీలిగాది బ్రహ్మ పర్యంతం అంతటా కూడా శివమయంగానే మనం చూచేటువంటి సద్బుద్ధి మనకి, విశాల దృష్టి మనకి శివుడు ఇయ్యాలని కోరండి. మళ్ళీ శివరాత్రి మళ్ళీ మనం కలుసుకునే లోపల ఇటువంటి సత్ఫలాలనే చూద్దుము గాక. అందరికీ శుభాకాంక్షలు. శివో రక్షతు, శివో రక్షతు, శివో రక్షతు. శుభం భూయాత్.